వీళ్ళు ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధంగా ఈ మతోన్మాదులు ఎవరో ఒకరి మీద మీకు పర్మిషన్ ఉందా, మీకు అయ్యుండియా అని చెప్పి ఎక్కడో ఒక చోట రాష్ట్రాల్లో ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి హల్చర్ చేస్తూనే ఉన్నారు ఈ మతోన్మాదులు. ముఖ్యంగా ఈ మతోన్మాదులకి నేను ఈ వీడియో ద్వారా ఏం చెప్తున్నానంటే, సత్యాన్ని మీరు ఎన్ని వేషాలు వేసినా సత్యాన్ని ఎవరు ఆపలేరు. ఈ మతోన్మాదులకి నేను చెప్తున్నాను ఏమైందంటే, సత్యాన్ని ఎవరు ఆపలేరు. మీరు ఏదో పిచ్చి పొరపాటు చేసుకుంటున్నారు, పిచ్చి ఆలోచన కలిగి ఉంటున్నారు. మీకు ఏదో పని బాట లేక ఏదో మేము క్రైస్తవాన్ని ఆపుతున్నామని చెప్పి ఏదో పిచ్చి ఆలోచన కలిగి మీరు మరి ప్రచారం చేసే ప్రతి ఒక్కరిని మీకు పర్మిషన్ ఉందా, మరి మీకు అయ్యుండయా మరి మీరు ఇట్లా ప్రచారం చేయకూడదని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పేసి పాపం అమాయకులైన కొంతమంది క్రైస్తవులను మీరు అదురుబుచ్చుతూ ఉన్నారు, చిన్న వీడియోలు పెట్టుకుంటూ. మరి ఈ ఒక్క వీడియో చూద్దాం. నేను ఇందాకనే చూసి ఉన్నాను ఈ వీడియోని. ఈ చూసిన తర్వాత ముందు ఈ మతోన్మాదుల కౌంటరు, ఈ శివశక్తి దెయ్యాలకి ఎవరైతే మీకు పర్మిషన్ ఉందా, మీకు లైసెన్సులు ఉన్నాయా, మీరు ప్రచారం చేయకూడదు అని చెప్పి చిన్న వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెడుతున్న ఈ మతోన్మాద దెయ్యాలు, ముందుగా వాళ్ళకి ఈ దెయ్యాలు వదిలించిన తర్వాత, ఈ మతోన్మాద దెయ్యాలు వదిలించిన తర్వాత నేను మాట్లాడతాను. ముందు ఈ ఒక్క వీడియో చూద్దాం. నేను చూసిన వీడియోల్లో బైబిల్ ఉన్న పుత్రులు మోటు పుత్రులు రోత పుత్రులు తండ్రికి పుత్రులు కొడుకున్నవారు ఇవన్నీ మీకు చూపిస్తాను. ఏకి పెద్ద లంజా కొడుకు మేరీ లంజా పెట్టిన చూసేస్తా. యావతో నిరూపించడం ఎవరైనా ఉంటే రండి. ఏసు లంజా కొడుకు మేరీ లంజా నేను ప్రూవ్ చేస్తా. మీకు దమ్ముందా కాదు అని? పెళ్లి కాకముందు తల్లికి పుట్టినాడు ఏసు ప్రేమదేవుడు. ఆ రోడ్డు మా పంపులు చుట్టూ తిట్టు మా వాళ్ళని ఆశించేది అనుకుంటారా మీరు? అదే మైక్ ఆన్ చేసి ఉంచమని చెప్పు. అదే మైక్ లో చెప్పమని చెప్పు. ఎందుకు రచ్చబట్టడం? ఏమనుకున్నారు? ఎంతమంది మారితే పిచ్చోళ్ళ అందరూ పిచ్చోళ్ళ? హిందువులందరూ పిచ్చోళ్ళ పిచ్చోళ్ళ అది అవసరం నీకు. నువ్వు వెళ్ళమన్నావు. మీరు ఎవరు మాట్లాడుకొచ్చారు? ఎవరు మాట్లాడుకొచ్చారు? మాట్లాడకూడదు తమ్ముడు. ఎందుకు నువ్వు అలా మాట్లాడటం? మా పంపలకు వచ్చిందా మీరు? నువ్వు ఎందుకు మాట్లాడటం? అయితే మేమే వస్తామయ్యా. నువ్వు ఎవరు మాట్లాడితే ఎందుకు మాట్లాడతావు? నువ్వు మాట్లాడితే మా ఇంటికి వచ్చి ఎవరు మాట్లాడతానండి? నీ ఇంటికి వచ్చి నేను మాత్రం మాట్లాడి నువ్వు అడగాల. మా కొంపలకు వచ్చారు కాబట్టి అడుగుతాం. మీ ఇళ్ళకి వచ్చి అడుగుతుంటారా? రోడ్లో వెళ్తున్నావు. నా పేరు రాసింది. ప్రూవ్ చేస్తా. లేదని ప్రూవ్ చేస్తే దమ్ము నమ్మకం రండి. చూసుకున్నా చెప్పే సవాల్ అండి. మీ బైబిల్లో ఉన్న వాక్యాలు చదవండి. మీ బైబిల్లో మీ బైబిల్లో చదవండి. ఇదిగో ఉంది చదవండి. ఇదేమ్మా ఉందండి. ఉందమ్మా ఇదే ఇదే ఉంది చదవండి. మీ బైబిల్లో ఉంది. ఏం పీకేదే ఉండదురా బాబు, సైలెంట్గా వెళ్ళిపోవడమే.
ಆಡಿ ನಮ್ಮ ಅಪ್ಪ ಆಡಿ ಅವ್ರನ್ನ ಬಿಚ್ಚಿ ಜೈಲು ಬಿಟ್ಲನಾ పోయి ప్రాబ్లం ಇಲ್ಲ తీసుకో నువ్వు మరి చదువు ఇది ఆది కాండం 35:22 ఇశ్రాయేలు చదవండి వాక్యం చదవండి చదవండి దయ్యాల అవతారాలు ఎత్తి ఈ మతోన్మాదులు రోజు రోజుకి ఎక్కడో ఒక చోట రోజు రోజుకి పెచ్చరిల్లిపోతున్నారు. అసలు మరి చెప్పేవాళ్ళు మరి వీళ్ళకి శివశక్తి దయ్యాలకు నేనేం చెప్తున్నానంటే పక్కాగా క్రైస్తవుడు ఎవరైనా కానీ పక్కా ప్రూఫ్తో వస్తారు. ఒకవేళ ప్రూఫే లేదనుకో, ఒకవేళ పర్మిషన్ తీసుకోలేదనుకో, వాళ్ళు ఒక పత్రిక ఇస్తారు, తీసుకుంటే తీసుకోండి, లేకపోతే వదిలేయ్యా అని చెప్పండి. మీకు పెద్ద బలంతో ఏం లేదు కదా, మీరు దీంట్లో పెద్ద మేము ఎరగదీసాం అది ఇది అని చెప్పి వాళ్ళు క్రైస్తవులు మచ్చటంగా చెబుతున్నారు. కూర్చొని అక్కడ ఏం చెప్తున్నారంటే, అన్న మేము పర్మిషన్ తెచ్చుకున్నాము, ఇదిగో మా పర్మిషన్ అని చెప్పి పర్మిషన్ చూపిస్తున్నారు. నేను ఈ శివశక్తి దయ్యాలకి ఏం చెప్తున్నానంటే, అడగటానికి మీకెవరు పర్మిషన్ ఇచ్చారు? మమ్మల్ని అడగటానికి మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు? రాజ్యాంగంలో రాసి ఉందని చెప్పి చెప్తున్నారు. రాజ్యాంగంలో రాసి ఉంది కదా, ఆర్టికల్ 25 ప్రకారం ఎవరి మతాన్ని వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు చెప్పి రాసి ఉంది. మీరెందుకు అమెరికా వెళ్ళి కృష్ణుడి గురించి రాముడి గురించి మీరు ప్రచారం చేస్తున్నారు? సిగ్గులేదు మీకు ఆ మాత్రం ప్రచారం చేస్తున్నారు అని చెప్పి మరి పర్మిషన్లు ఎట్లా అడుగుతారా? పర్మిషన్ లెటర్ అడగటానికి మీకెవరు ఇచ్చారు పర్మిషన్? మీకు అధికారం ఏంది? ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకోండి. ఏ అధికారం వాళ్ళకి లేదు. మమ్మల్ని అడుగుతున్నావు నువ్వు, అధికారం నీకు ఎక్కడి నుంచి ఎవరు ఇచ్చారు నీకు అని చెప్పి అడగండి వాళ్ళని. వాళ్ళు బ్యాండ్ మేళాలు పెట్టుకుని ఊరేగింపులు చేసుకున్నట్టే మనం ఇప్పుడు పోయి అడిగాము వాళ్ళని? మనల్ని అడగటానికి మత ప్రచారం కాదు, మార్గం, యేసయ్య దగ్గరికి మార్గం అని చెప్పండి. ఇది క్రైస్తవ మతం కాదు, క్రైస్తవ మార్గం అని చెప్పండి. కొంచెం ఆలోచన చేసుకొని కొంచెం గమనించుకొని వెళ్ళండి ప్రచారానికి వెళ్ళేటప్పుడు. నేను చెప్పేది ఏంటంటే, ఈ చిన్న వీడియోలు చూసి మరి అట్నే ఆ వీడియో చూసి ఏదైనా చిన్న పల్లెటూరులో కానీ లేకపోతే ఇంకొక ఊరిలో కానీ ఆ వీడియోలు చూసి మొన్న అదేదో ఊర్లో ఆపారు కదా వాళ్ళని, ఈ ఊర్లో మనం ఆపవచ్చు అని చెప్పి ఎవరన్నా కలిసి ఎవరన్నా అట్ట పూనుకొని ఎవరన్నా అట్ట ఉద్దేశం మీద చేస్తే అనవసరం వాళ్ళు స్టేషన్ ఫాలో అవుతారు, అనవసరం వాళ్ళు కేసులు బుక్ అవుతారు. ఈ బుక్స్ రాసిన దెయ్యం మామూలుగానే ఉంటుంది, ఈ పంచే పిల్ల దయ్యాలు బాగానే ఉంటాయి. వీళ్ళ పేర్లు చెప్పుకొని వాళ్ళు బలైపోతారు. ఆ కరుణాకర్ గారు పెద్ద దయ్యం పేరు చెప్పుకొని ఆ చీరాలు అట్నే బలైపోయారు. వాడి పేరు చెప్పుకొని ఆ అద్దంకి స్టేషన్లో వాడు ఇప్పుడు కూడా రిమాండ్లోనే ఉన్నాడు. వాడు ఆ దయ్యం అట్నే స్టేషన్లో ఉన్నారు. అనవసరంగా మరి కొన్ని కుటుంబాలు పాడైపోతాయి. అందుకని చెప్పి మనం చేసేది కూడా వాళ్ళ మంచికే, మన మంచికి అలాగే వాళ్ళ మంచికి. ఇప్పుడు బుక్స్ రాసినోడు ఆడా ఉన్నాడు, ఆ 2 బుక్స్ రాసినోడు బైబిల్ గ్రంథాన్ని వక్రీకరించి బుక్స్ రాసినోడు ఎక్కడో ఉన్నాడు. ఆ పెద్ద దయ్యంగాడు వాడు వచ్చి పంచడుగా, వాడు వచ్చి పంచితే ముందు అర్జెంట్ వాడినే వేస్తారు స్టేషన్లో. అందుకని వాడు రాడు, వాడు వచ్చి పంచడు. అమాయకులైన వాళ్ళకి బుక్స్ ఇచ్చి పంపిస్తూ ఉంటాడు. అమాయకులు స్టేషన్లో పడేది వాళ్ళే కదా. ఇప్పుడు శాంపుల్గా చీరాల్లో చూసాం. చీరాల్లో మనం బాగా ఆ దయ్యం కూడా బాగా వీడియోలు 2-3 వీడియోలు చేసింది. చీరాల్లో మమ్మల్ని అట చేశారు తరిగి కొట్టారు, మా వాళ్ళు స్టేషన్లో ఉన్నారు, ఇన్ని లక్షలు ఖర్చు అయ్యి విడిపించుకోవడానికి అని చెప్పి ఆ శివశక్తి పెద్ద దయ్యం బైబిల్ గ్రంథాన్ని వక్రీకరించి
మన మనోభావాలు దెబ్బతీసి ఈ విధంగా బుక్స్ రాయటం ఎందుకు, స్టేషన్లో పడతాం ఎందుకు, వాళ్ళని విడిపించేసరికి మాకు అన్ని లక్షలు అయినాయి, 3 లక్షలు అయినాయి, 4 లక్షలు అయినాయి, 1,50,000 అయినాయి, మరి ఈ డబ్బులు మాకు పంపండి లేకపోతే వాళ్ళు స్టేషన్లోనే ఉన్నారని చెప్పి మళ్ళీ ఈ ఆయుధంలో బతిలాడుకోవడం ఎందుకు. అందుకని నేను చెప్పేది ఏంటంటే ఎక్కడైనా కానీ మన క్రైస్తవులు ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ ప్రచారానికి వెళ్ళేటప్పుడు ముందు మొట్టమొదటిగా సెల్లు తీసుకొని పోండి. ఎవరికున్న సెల్లు వాళ్ళు తీసుకొని పోండి. ఒకవేళ సెల్లు లేని వాళ్ళకి పోయే వాళ్ళకి సెల్లు లేవు అనుకో, సెల్లుండి కొంతమంది పోలేకపోతున్నారు సువార్తకి, ఆ సెల్లులు వాళ్ళకి ఇచ్చి పంపిండి పని కట్టుకుని, బ్రదర్ ఇదిగో ఈ సెల్లు తీసుకొని సెల్లు ఉంచుకో ఉపయోగపడిద్దని. మనోళ్ళు కూడా మనం ఏ విధంగా మాట్లాడేది, వాళ్ళని ఏ విధంగా ఎదిరించి మాట్లాడేది, మనం ఏ విధంగా సత్యం చెప్పేది వీడియో తీయండి, సోషల్ మీడియాలో పెట్టండి, అలాగే యూట్యూబ్లో పెట్టండి. ఈ దెయ్యాలు మరి పారిపోతాయి ఎటు దెయ్యాలు అటు. ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే మనల్ని పర్మిషన్ ఉందా అని చెప్పి అడుగుతున్నాడో అతను అడగండి. ఏమని అడుగుతారంటే మమ్మల్ని అడిగే అది పర్మిషన్ నీ దగ్గర ఉందా, మమ్మల్ని పర్మిషన్ అడుగుతున్నావు కదా, మేము పర్మిషన్ చూపిస్తాం, మా దగ్గర ఉంది. అడిగే పర్మిషన్ నీ దగ్గర ఉందా, మమ్మల్ని అడిగే పర్మిషన్ నీ దగ్గర ఉందా, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు, మీ నాయకుడు విగ్రహం ఊరేగింపు తీసుకొస్తుంటే మేము అడ్డం వచ్చి అడిగామా, మీరు గోల చేసి వచ్చి దేవి నవరాత్రులు పెట్టుకొని 9 రోజులు 10 రోజులు డాములు చేసుకుంటా అది గోల చేసుకుంటుంటే మేము అడిగామా పర్మిషన్ మిమ్మల్ని? నువ్వు మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు? అసలు నువ్వు నన్ను అడగటానికి నీ కాడ పర్మిషన్ ఉందా అని చెప్పి ఒకే ఒక మాట మాట్లాడండి. ఈ దయ్యాలు పారిపో కావాలని కోరుతున్నాను. ఇది నా సువార్త. బైబిల్ ఉన్న పుత్రులు, లోతు పుత్రులు, తండ్రికి పుత్రులు కొడుకున్నవారు ఇవన్నీ మీకు చూపిస్తాను. ఏకి పెద్ద లంజా కొడుకు మేరీ లంజా నేను ప్రూవ్ చేస్తా. నాతో నిరూపించడం ఎవరైనా ఉంటే రండి. ఏసు లంజా కొడుకు మేరీ లంజా నేను ప్రూవ్ చేస్తా. మీకు దమ్ముందా కాదు అని పెళ్లి కాకముందు తల్లికి పుట్టినాడు ఏసు ప్రేమవాడు. మా పంపులు చుట్టూ తిట్టు మా వాళ్ళని ఆశించేద్దాం అనుకుంటారా మీరు? అదే మైక్ ఆన్ చేసి ఉంచమని చెప్పు, అదే మైక్ లో చెప్పమని చెప్పు. ఎందుకు రచ్చబట్టడం? ఏమనుకున్నారు? ఎంతమంది మారితే పిచ్చోళ్ళ, అందరూ పిచ్చోళ్ళ, హిందువులందరూ పిచ్చోళ్ళ పిచ్చోళ్ళ అది అవసరం నీకు. నువ్వు వెళ్ళమన్నావు, మాట్లాడవసరం. మీరు ఎవరు మాట్లాడుకొచ్చారు? ఎవరు మాట్లాడుకొచ్చారు? మాట్లాడకూడదు తమ్ముడు. ఎందుకు నువ్వు అలా మాట్లాడు? మా పంపలకు వచ్చిందా మీరు? నువ్వు ఎందుకు మాట్లాడు? ఎవరైతే మేమే వస్తామయ్యా. నువ్వు ఎవరు మాట్లాడితే ఎందుకు మాట్లాడుతావు? నువ్వు మాట్లాడితే మా ఇంటికి వచ్చి ఎవరు మాట్లాడతావు? నీ ఇంటికి వచ్చి నేను మాత్రం మాట్లాడి అడగాల. ఆ కొంపలకు వచ్చారు కాబట్టి అడుగుతాం. మీ ఇళ్ళకి వచ్చి అడుగుతుంటారా? రోడ్లో వెళ్తున్నావు. నా పేరు రాసింది. ప్రూవ్ చేస్తా. లేదని ప్రూవ్ చేస్తే దమ్ము నమ్మబడి రండి చూసుకున్నా చెప్పే సవాల్ అండి. మీ బైబిల్లో చదవండి. మీ బైబిల్లో మీ బైబిల్లో చదవండి. ఇదిగో ఉంది చదవండి. ఇదే మా ఉందండి, ఉందమ్మా ఉందమ్మా, ఇదే ఇదే ఉంది చదవండి. మీ బైబిల్లో ఏం పీకేదే ఉండదురా బాబు, సైలెంట్కి వెళ్ళిపోవడమే.
ఆడి 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 ನಮ್ಮ పొలం ఆడి ಅವ್ರನ್ನ ಬಿಚ್ಚಿ ಜೈಲು ಬಿಟ್ಲಣ್ಣ कोई प्रॉब्लम ಇಲ್ಲ తీసుకో నువ్వు మరి చదువు ఇది ఆది కాండం 35:22 ఇశ్రాయేలు చదవండి అదే మాట వాళ్ళ రాముడు వాళ్ళ సీత గురించి గనక మాట్లాడి ఉంటే ఈ వాటికి జైల్లో ఉండేవాళ్ళు. అన్న వేరే వాళ్ళు ఎవరన్నా మాట్లాడి విషయము వీళ్ళే అంటారన్న మళ్ళాను రామాయణం రంకు భారతం బంకు అంటారు వీళ్ళు. ఎందుకంటారంటే రామాయణం రంకు భారతం బొంకు అని ఎందుకంటారంటే రామాయణంలో ఇప్పుడు రాముడు పుట్టుక గురించి చూస్తే రాముడు వాళ్ళ నాన్నకు పుట్టలేదు కదా, అవును పుట్టలేదు కాబట్టి యజ్ఞం చేశాడు. తర్వాత దాంట్లో నుంచి అదేదో పాయసం అంటారు, కొన్ని గ్రంథాల్లో దాని గురించి వేరే విధంగా ఉంటది. అశ్వమేధ యాగం అంటే ఏంది? పచ్చి భూత అసలు. అవును చాగంటి కోటేశ్వరరావు ఏమని చెప్పాడంటే అశ్వాన్ని ఒక భార్య కనుక భర్తను వాటేసుకొని పడుకున్నట్టు పడుకోవాలి రేత్రిపూట అని అన్నాడు. ఈ యాగాశ్వాన్ని తీసుకొచ్చి కట్టారు. కట్టిన తరువాత ఇప్పుడు అందరికన్నా గొప్ప బుద్ధితో ప్రవర్తించవలసినటువంటిది పట్టమహిషి. రాజుతో పాటుగా రాజు రాజ్యాభిషేకం జరుగుతున్నప్పుడు ఆ రాజు పక్కన సింహాసనం మీద కూర్చుని పట్టాభిషిక్తురాలైనటువంటి భార్య ఎవరుంటుందో ఆవిడ్ని మహిషి అని పిలుస్తారు. మహిషి కౌసల్య. అందుకని కౌసల్య పక్కన సుమిత్ర కైకలు ఉండవచ్చు, కానీ ప్రధాన పాత్ర కౌసల్యది. కౌసల్య అక్కడికి వచ్చింది. వచ్చి ధర్మబద్ధమైనటువంటి మనస్సుతో నా భర్త ఇంత మహోత్కృష్టమైనటువంటి యాగాన్ని చేస్తున్నాడు, దీని వలన మాకు ఫలితము కలగాలి, బిడ్డలు కలగాలి, మా వంశం నిలబడాలి అని సర్వోత్కృష్టమైనటువంటి మనస్సుతో సంతోషంతో ఏ విచారం లేకుండా భయపడకుండా మనస్సులో అన్యభావన లేకుండా కౌసల్యాతం హయం తత్ర పరిచర్య సమంతతః కృపాణైర్విశేషైనం త్రిభిః పరమయా ముదా చాలా ముదితమైనటువంటి మనస్సుతో కూడుకున్నదై 3 కత్తులు తీసుకుని ఆ యాగాశ్వం ఏదైతే ఉందో ఆ యాగాశ్వాన్ని వధించింది. 3 కత్తులు తీసుకుని ఆ యాగాశ్వం ఏదైతే ఉందో ఆ యాగాశ్వాన్ని వధించింది. 3 కత్తులు తీసుకుని ఆ యాగాశ్వం ఏదైతే ఉందో ఆ యాగాశ్వాన్ని వధించింది. ఆ యాగాశ్వం కింద పడిపోతుంది. కొందరన్నారు అంతకు ముందే వధించబడినటువంటి అశ్వాన్ని 3 సార్లు కత్తితో గీతలు పెడుతుంది అన్నారు. మరికొందరన్నారు కాదు కాదు, అంతకుముందు వధింపబడినటువంటి యాగాన్ని మహిషి వెళ్ళి బంగారు సూదులు దాని శరీరంలో గుచ్చుతుంది అన్నారు. మొత్తానికి ఆ యాగాశ్వాన్ని 3 కత్తులను చేతపట్టి కౌసల్యాదేవి వధించింది. వధించిన తరువాత చెయ్యవలసినటువంటి ఒక పరమ పవిత్రమైనటువంటి క్రతు ఉంటుంది. పతత్రిణా తదాసార్ధం సుస్థితేన చేతస అవసద్ర జనీమేకాం కౌసల్యా ధర్మకామ్యయా. ధర్మబద్ధమైనటువంటి మనస్సుతో కోరిక తీరడం కోసమని ఆ శరీరం ప్రాణం విడిచిపెట్టేసినటువంటి ఆ గుర్రాన్ని ఒక రోజు రాత్రి ఒక శాలలో ఉంచుతారు. ఉంచిన తరువాత ఆ శాలలో ఆ గుర్రంతో పాటుగా మహిషి కూడా పక్కన పడుకుని ఉండాలి. ఒక చోటైతే అన్నారు తన భర్తని ఎంత ప్రేమతో కౌగిలించుకుంటుందో అది మరణించిన గుర్రము కాదన్న భావనతో భర్తనే కౌగిలించుకున్నట్టుగా కౌగిలించుకొని పడుకోవాలి. పడుకుంటే హోత, ఉద్గాత, ఆధ్వర్యువు మొదలైనటువంటి వారు వచ్చి ఇద్దరి మీద పట్టు వస్త్రం కప్పుతారు. ఒక చోట అన్నారు ఆ పక్కనే వేదమంత్రములను పఠిస్తూ యాగశాలలో ఒక మరణించినటువంటి గుర్రమున్న చోట నేనున్నానన్న భావన లేకుండా పట్టమహిషి రాత్రంతా గడపాలి. పక్కన సుమిత్రా కైకలు కూడా ఉండి ఉండవచ్చు, ప్రధాన పాత్ర కౌసల్యది. అందుకని ఆవిడ అంత జాగ్రత్తగా ఆ పశు విససనం చేసింది. అవునవును అట్లాగే ఉంటది. శ్రౌత సూత్రాల్లో యాగాల గురించి చాలా స్పష్టంగా ఉంటది. అశ్వమేధ యాగం గురించి అవును ఏ రోజు ఎలా చేయాలనేది వివరంగా ఉంటది వేదాల్లో ఉన్నటువంటి శ్రౌత సూత్రాలు, వేదాలకు సంబంధించినటువంటి. అవునవును
చాలా దారుణంగా ఉంటది. అంటే మరి దశరథుడి భార్య రాముడి తల్లి మరి అశ్వమేధ యాగం అప్పుడు ఆ గుర్రాన్ని వాటేసుకొని పడుకుందని చెప్పి ఈయనే చెబుతున్నాడు. మనమే కదా ఎవరు చాగంటి కోటేశ్వరరావు చాలా స్పష్టంగా వినిపించే కదా వీడియోలో చాలా సార్లు. కరెక్ట్ 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 వాళ్ళ మీద ఒక గుడ్డ వస్త్రాన్ని పరచాలంట. అవునవును. భర్తను వాటేసుకున్నట్టు వాటేసుకొని పడుకోవాలంట. భర్తని ఎలా వాటేసుకొని పడుకుంటారు, ఎందుకు వాటేసుకొని పడుకుంటారు స్త్రీలు? అవునవును. సో దీన్ని బట్టి ఈ దరిద్ర ముండా కొడుకులు వాళ్ళ దేవుళ్ళు పుట్టుక గురించి ఆలోచించాలి. కానీ బైబిల్లో ఎక్కడన్నా కానీ మేరీ మాత గురించి తప్పుగా రాయబడిందా? ఆవిడ గురించి గొప్పగా రాయబడింది. 4 సువార్తల్లోనూ లేదు. గొప్పగా రాశారు ఆవిడ గురించి. అవును బాబు. పైగా ఇక్కడ మనకు అపోస్తుల కార్యంలో ఒకటి ఉంటుంది, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అని ఉంటుంది. 20వ అధ్యాయంలో ఉంది. ఆయన ఈ మనుషుల యొక్క ఇప్పుడు మరియమ్మ యొక్క రక్తం వచ్చినా సరే అది మానవుల రక్తమే కదా. ఖచ్చితంగా. యేసుక్రీస్తులో మానవుల రక్తం అనేది లేదు అసలు. అవును. ఆయన గర్భంలోకి ప్రవేశించిన తర్వాత ఆయన ఆయన స్వరక్తం అంటే ఇది ఎలా సాధ్యం అండి అని అంటే మనుషులకి అసాధ్యం అది. కానీ దేవుడు సృష్టికర్త ఆయనే కదా. కరెక్ట్ కరెక్ట్. సృష్టికర్త ఆయన కాబట్టి సమస్తం ఆయన సాధ్యం. అవును. మానవుల రక్తం ఇప్పుడు మరియమ్మ రక్తం ఒంట్లోకి రాకుండానే ఆయన వృద్ధి చెందగలడు లోపల పిండం రూపంలో. ఆ శక్తి సామర్థ్యాలు దేవుడికి ఉంటాయి. ఉంటేనే ఆయన సర్వశక్తిమంతుడు అయితేనే దేవుడు, లేదా దేవుడు కాదు కదా. చాలా స్పష్టంగా ఉంటుంది. మనకు బైబిల్లో ఉంది వాక్యం అది. పైగా మరియమ్మ ఎక్కడన్నా మరియమ్మని ఇది చేసినట్టు ఎక్కడుంది? అక్కడ పరిశుద్ధాత్మ కమ్ముకుని అంటే దాని అర్థం ఫిజికల్ టచ్ తోటి ఇది చేసినట్టు కాదు కదా. అది ఫిజికల్ టచ్ తోటి కలిసినట్టు కాదు కదా. కాదు కాదు కాదు. ఇప్పుడు వీళ్ళ దేవుళ్ళు వీళ్ళ వ్యవహారం అవన్నీ వీళ్ళ సరిపోతాయి అవన్నీ కూడా. కానీ మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి అట్లాంటిది ఏమి జరగకుండానే ఫిజికల్ టచ్ లేకుండానే లోపల గర్భం ఏర్పడగలదు. అలా చేయగలడు దేవుడు. ఫిజికల్ టచ్ తో జన్మించింటే ఆయన కూడా కామక్రోధాలు కలిగి అంతే కదా, అయ్యి ఉంటాడు కదా. వివాహం చేసుకునేవాడు కదా. కాబట్టి వివాహం చేసుకునేవాడు ఇప్పుడు ఆడవాళ్ళు స్నానం చేస్తాడు తొంగి తొంగి చూసేవాడు, వాళ్ళ బట్టలు తీసుకొని చెట్టు మీదకి ఎక్కేవాడు. మీరంతా నగ్నంగా వచ్చి నాకు దండం పెట్టండి, 2 చేతులు వచ్చి దండం పెట్టండి, ఒక చేతితో కాదు 2 చేతులు వచ్చి దండం పెట్టి అడిగితేనే నేను మీకు గుండెలు ఇస్తానని చెప్పుండేవాడు యేసుక్రీస్తు కూడా. ఆడవాళ్ళు స్నానం చేస్తాను తొంగి తొంగి చూసేవాడు నగ్నంగా, చూసి సంతోషపడుతుండేవాడు. ఇట్లాంటి కామ క్రోధమైనటువంటి లజ్జమాలిన పనులన్నీ చేసినటువంటి దేవుళ్ళ చరిత్ర వాళ్ళ దగ్గర పెట్టుకుని పవిత్రంగా బ్రతకండి రా బాబు. ఒక స్త్రీని మోహపు చూపు చూస్తేనే నువ్వు పాపం చేసినట్టు. అంటే నువ్వు చూసే చూపు కూడా పవిత్రంగా ఉండాలి, స్త్రీలను చూసే చూపు పవిత్రంగా ఉండాలని చెప్పినటువంటి దేవుడికి లేనిపోని కామక్రోధాలన్నీ అంటగడుతున్నారంటే ఈ దుర్మార్గులు. ఏ చెప్పుతో కొట్టాలి అసలు? నరికి పోగులేయాలి ఇట్లాంటి దుర్మార్గులు. ఏమైపోతారో తెలియదు. నరికి పోగులేయాలి ఇట్లాంటి దుర్మార్గులు. మనకు బైబుల్ ఆ స్వేచ్ఛ ఇవ్వలేదు కదన్నా. మన బైబుల్ స్వేచ్ఛ ఇవ్వలేదంటే బ్రదర్ ఒకటే, ప్రాణం తీయమని స్వేచ్ఛ ఇవ్వలేదు. కానీ వీళ్ళని కుమ్మి పడేయచ్చు అవతల, ఇబ్బంది ఏం లేదు. నేనుంటే అక్కడ అదే జరిగేది. నేనుంటే అక్కడ నా కొడుకును వంగ తీసి గుద్దితే నేలకు గరుచుకునేవాళ్ళు ఆపరణ. ఏం చేస్తావు? చెయ్యాలి బ్రదర్, ఒకళ్ళిద్దరు అలా చేస్తేనే నా కొడుకులకు బుద్ధి వచ్చేది, భయం ఉంటది. వస్తుందన్నా అంతవరకు కోపం అయితే కొట్టాలా? వంగ తీసి నా కొడుకుని బాధ అవుతున్నాం ఒకళ్ళు అదుగు ఎదిగిన వాళ్ళు వీళ్ళు వచ్చారు. ఆ పని చేయాలంటే సేవకులు మేము 10 మందికి బోధిస్తాము. ఎట్లా? అవును, తప్పే దాంట్లో. మా దేవుడి గురించి లేనిపోయిన అబద్ధాలు చెప్తున్నారు, దూషిస్తున్నారు. సేవకులు కొట్టాలని పని లేదు. చాలా మంది ఉన్నారు విశ్వాసులు, సేవకులు కాకుండా పరిచారకులు ఉన్నారుగా, ఎగుతున్నారుగా, కుమ్మి పడేయాలి అవతల తర్వాత సంగతి. లేదా నా కొడుకు ఎంత ధైర్యం అది. అదే మాట మనం వాళ్ళ రాముడి గురించి వాళ్ళ సీత గురించి అని అంటే మాట్లాడితే వాళ్ళు ఈ పాటికి జైల్లో ఉండేవాళ్ళు పోయి. ఇప్పుడు చూడనా పాపము 100 మందికి పైన పోయినారు వీళ్ళు సువార్తకి. వాళ్ళు నడిచే వీధుల్లో ముగ్గులు కూడా వేశారన్న. సంక్రాంతి టైంలో పోయినట్టున్నారు కూడా, నిన్న మొన్న పోయినట్టున్నారు వీళ్ళు సువార్తకి. ఇప్పుడు ఒకటే బ్రదర్, నా కొడుకులు సిగ్గాడలేదో నాకు అర్థం కావట్లా. ఇప్పుడు మరేమో తప్పు చేసి ఉంటే తీసుకెళ్ళి అడవిలో వదిలిపెట్టి వచ్చాడు కదా యేసోపు. అడవిలో వదిలిపెట్టి రావడం అంటే వాళ్ళ ఆచారం ప్రకారం రాళ్ళు తీసుకొని కొట్టేవాళ్ళు, చంపుతారు కదా తప్పు చేసిన వాళ్ళు. మరి అడవిలో వదిలిపెట్టి వచ్చింది ఎవరిని? వీళ్ళ దేవుడు కదా, వీళ్ళ దేవుడు భార్యని కదా తీసుకెళ్ళి అడవిలో వదిలిపెట్టి వచ్చింది. ఎందుకు వదిలిపెట్టి వచ్చాడు? అగ్ని ప్రవేశం ఎందుకు చేయించాడు? అగ్నిలో ఎందుకు దూకిచ్చాడు సీతని? డౌట్ వచ్చి అది చూసుకోవాలి. ఈ చండాల నా కొడుకులు ఎవరైతే ఆ విధంగా మాట్లాడుతున్నారు మరియమ్మ గురించి, యేసుక్రీస్తు గురించి నీచంగా మాట్లాడుతున్నట్టు నీచం నా కొడుకులు, వాళ్ళ దేవుడి చరిత్రలు చూసుకోవాలి కదా.
చూసుకోరన్న సిగ్గు వాళ్ళ శరం లేదు ఈ చరిత్రలు నా చస్తే కొడుకులకి మరి చూసుకోరు. అట్లా బతుకుతున్నారు. చస్తే చూసుకోరన్న వాళ్ళ చరిత్రలు చూసుకోరు. కాదు, ముందు ఎవరిని తీసుకెళ్ళి అడవిలో వదిలిపెట్టి వచ్చారు, ఎందుకు వదిలిపెట్టి వచ్చారు, దాని గురించి చూసుకోమను, దాని గురించి పరిశీలించమను ముందు. చూసుకోరు. అశ్వమేధ యాగం అంటే ఏంది, ఎలా పుట్టాడు ఏందనేది దాని గురించి చూసుకోమను ముందు. ఎవరు మీరు పుట్టారు భలే వివరిస్తున్నారు లేదా, భలే కౌంటర్లు ఇస్తున్నారు వీళ్ళకి మీరు. తండ్రికి పుట్టిన వాళ్ళు ఎవరున్నారు బ్రదర్? వీళ్ళ దేవుళ్ళు వాళ్ళ స్వయంగా వాళ్ళ తండ్రికి పుట్టిన వాళ్ళు ఎవరున్నారు చూపిమ్మని నాకు. అవునవును. వీళ్ళు పూజించే వాళ్ళు ఇప్పుడు ఆంజనేయుడు పుట్టాడా వాళ్ళ తండ్రికి, లేకపోతే రాముడు పుట్టాడా, కృష్ణుడు పుట్టాడా, ఎవరు పుట్టాడు చూపిమ్మా. అవునవును. వాళ్ళ పుట్టుక ఎలాంటిదో చెప్పమను. ఆంజనేయుడు పుట్టుకేంది? అవును. శివుడు వీర్యం తీసుకొచ్చి ఆంజనేయదేవి చెవులో పోతే ఆంజనేయుడు పుట్టాడు. అవును. ఇంకోటి అన్న కర్ణుడు ఎట్లా పుట్టాడు అన్న, చెవులో పుట్టాడంట. కర్ణుడు పుట్టింది సూర్యుడికంట. సూర్యుడు వస్తే పెళ్లి కాకుండానే అక్రమ సంబంధమే కదా కర్ణుడు. ఆ, కర్ణుడు పెళ్లి కాకముందే కుంతీదేవి ఋషి వరం ఇస్తాడు, టెస్ట్ చేద్దామని చెప్పేసి పిలిచింది. కర్ణుడు వస్తాడు. కర్ణుడు వచ్చిన తర్వాత భయపడింది కుంతీదేవి. అప్పుడు ఇంకా ఆవిడ రజస్వాలు కాల. భయపడితే ఏంది మరి అని అంటే, ఏంది నువ్వు ఇంకుని వచ్చి, లేదు నా భయం వెళ్తుంది నువ్వు వెళ్ళు అని అంటే, నేను వెళ్ళను, నువ్వు వచ్చిన కార్యం జరగకుండా వెళ్ళను, నువ్వు పిలిచావు కాబట్టి నేను చెప్పినట్టు నువ్వు విను, లేకపోతే నేను శపిస్తానని చెప్పి భయపెట్టి ఆవిడ శీలాన్ని జడగొట్టి వెళ్తాడు. అప్పుడు కర్ణుడు పుడతాడు ఆమెకి. తర్వాత వ్యాసుడు ఎలా పుట్టాడు? ఈ వేదాలు, ఈ మహాభారతాలు, ఇవన్నీ ఇది మన పురాణాలు అన్నీ రాశాడని చెప్పి గొప్పగా చెప్పుకుంటారు కదా. వ్యాసుడు పుట్టుకేంది? వ్యాసుడు తల్లి పెళ్లి కాకుండానే పరాశరుడు అనే వాడితోటి కలిసి ఆ పడవలో వ్యాసుడిని కనిద్ది. అక్రమ సంబంధం ద్వారా పుట్టినోడు వ్యాసుడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ రంకు కథలన్నీ, బొంకు కథలన్నీ వాళ్ళ దేవుళ్ళి వాళ్ళ గ్రంథాల్లో పెట్టుకొని నా కొడుకులు సిగ్గు శరం లేకుండా మేరీ మాత అట్లా, యేసుక్రీస్తు ఎట్లా అని మాట్లాడుతూ ఉన్నారు బైబిల్లో లేకపోయినప్పుడు కూడా. వీళ్ళు ఊరికే అనవసరంగా గిల్లి అవన్నీ బయటకు తీపించుకుంటున్నారు అన్న. వీళ్ళు అస్సలు గలీజు పనులు. నిజం చెప్పాలంటే బూతులు ఉండే బైబుల్ అని మాట్లాడుతున్నారు ఈ ముండా కొడుకులు. బూతులు ఉంటే ఇప్పుడు మన చర్చిల మీద చక్కగా బూతు బొమ్మలు పెట్టుకునే వాళ్ళం కదా. కరెక్ట్ అని అవి కూడా చూపించాను, ఆ వీడియోస్ కూడా చూసాను నేను. బూతు బొమ్మలు పెట్టి చెక్కి పెట్టుకునే వాళ్ళం చక్కగా, ఖచ్చితంగా మందిరం చుట్టూరు పెట్టుకునేవాళ్ళు. మరి ఇప్పుడు అవి పెట్టుకుంది ఎవరు దేవాలయాల మీద? వాళ్ళే కదా మరి. ఇప్పుడు ఆ బూతు బొమ్మలు దేవాలయాల మీద పెట్టుకుంది ఎవరు దేవాలయాల మీద ఉండే బూతు బొమ్మలు? కరెక్ట్, వాళ్ళ దేవాలయాల మీదగా. ఇప్పుడు ఆ యేసుక్రీస్తుని మరేమో దూషించే మత ఉన్మాదులు దేవాలయాల మీద బూతు బొమ్మలు ఉండే. ఎందుకుండే? జంతువులతో సెక్స్ చేస్తున్నట్టు స్త్రీలు, ఒక స్త్రీతో 10 మంది సెక్స్ చేస్తున్నట్టు. సిగ్గు లజ్జ లేకుండా దేవాలయాల మీద చక్కగా చెక్కి పెట్టుకున్నారు ఈ దుర్మార్గులు. సిగ్గు లజ్జ ఏమీ లేదు. ఎందుకుండే వాళ్ళ దేవాలయం మీద బొమ్మలు? వాళ్ళ గ్రంథాల్లో ఉన్నాయి కాబట్టి, అన్ని ఉన్నాయి కాబట్టి పెట్టుకున్నారు. శివుడు అగ్ని నోట్లో తన పురుషాంగాన్ని పెట్టి వీర్యాన్ని విడుస్తాడు. ఇప్పుడు శివుడు పార్వతి మంచి పనిలో ఉన్నప్పుడు, రతిలో ఉన్నప్పుడు ఈ చిలక రూపంలో వస్తాడు అగ్ని లోపలికి. అప్పటికి అతను రాసి ఉంటాయి దాంట్లో, మనం చదవటం కాదు, ఆ గ్రంథాలు స్పష్టంగా రాసిందే నేను చెబుతున్నా. అప్పటికి సగం వీర్యం పార్వతీదేవిలో వదిలేడు, ఇంకా సగం ఉంది, అది కూడా వదిలే టైంలో ఈ చిలక రూపంలో వస్తాడు అగ్ని. అప్పుడు పార్వతి సిగ్గుతోటి తల దించుకొని పక్క వెళ్ళిపోయినట్టు ఉంటది, నగ్నంగా ఉంటది పార్వతి. అప్పుడు శివుడు ఏం చేస్తాడు? ఇదిగో నేను సగం వదిలేను, ఇంకా సగం మిగిలి ఉంది, నువ్వు వచ్చి డిస్టర్బ్ చేసావు కాబట్టి ఆ సగం నువ్వు దాగని చెప్పి ఆ నోట్లో పురుషాంగం పెట్టి వీర్యాన్ని వదులుతాడు శివుడు అగ్ని నోట్లో పెట్టి. ఇంతకు మించిన పచ్చి బూతు రాత ఎక్కడుందా చెప్పండి? ఏ ప్రపంచంలో ఉన్న మత గ్రంథాలు ఇంతకు మించిన బూతు ఎక్కడన్నా ఉందా? అన్ని పెట్టుకొని దీన్ని విమర్శించడానికి వస్తారు. ఇంకొకటి ఏంటంటే, ఇదేదో పెద్ద ఘనకార్యం గొప్ప అయినట్టు దీన్ని విగ్రహం లాగా చెక్కి వాళ్ళ దేవాలయం మీద పెట్టుకుంటారు. ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి ఒక టెంపుల్లో శివుడు పురుషాంగాన్ని అగ్ని నోట్లో పెట్టుకుని వీర్యం తాగుతున్నట్టుగా చక్కగా చెక్కి పెట్టుకున్నాను నేను. ఆ బొమ్మ కూడా చాలా సార్లు వీడియోలో చూపించాను నేను. ఆ దేవాలయం మీద ఉన్నటువంటి విగ్రహం అది చెక్కి పెట్టుకున్నాను చక్కగా. అలాంటివి ప్రజలు చూస్తే ఏమనుకుంటారు? పురుషాంగం కూడా స్పష్టంగా చెక్కారు బ్రదర్, అది నోట్లో పెట్టుకున్నట్టుగా అగ్ని. ఎంత నీచాది నీచం అంటే అది. అట్లాంటి చరిత్రలు అట్లాంటి అన్ని కూడా వాళ్ళ గ్రంథాల్లో రాసి పెట్టుకుని వీళ్ళు అసలు బైబుల్ విమర్శించారా తేడా ఈ దుర్మార్గులకి? నేను అందుకే అంటాను, అట్లు వెనక ముందు కూడా తన్నని తర్వాత సంగతి కుమ్మి పడేయాలి. కాలు చేతులు ఎరగనీకి ఆడు బండుగితే తర్వాత సంగతి, ముందు వెనకమాల వాళ్ళకి భయం ఉంటుంది. ఆ పని చెయ్యాలా, వదిలిపెట్టకూడదు. అట్లాంటి పనులు ఖచ్చితంగా చెయ్యాలా.
నీ కుడి చెంప మీద కొట్టు, వానికి ఎడమ ఇప్పుడు చెంప మీద ఈయన కొట్టు పేదరు ఏం అన్నాడు కదా. చేశాడు? చెవు కోసి అవతల నూకింలా, దగ్గర నలిపి నూకింలా, అదే పని చేయాలి. అంటారు ఇబ్బంది ఏం అది లేదు అంటారు. దానివల్ల. దేవుడి పని విషయంలో, దేవుడి విషయంలో వాళ్ళు అంత దుర్మార్గం ప్రవర్తించేటప్పుడు వాళ్ళ తగిన విధంగా బుద్ధి చెప్పకపోతే కుదరదు. ఇంకా రెచ్చిపోతారు. వాళ్ళని చూసి ఇంకొంతమంది పుట్టుకొస్తారు. అవునవును అది ఒక వైరస్ లాంటిది మత ఉన్మాదం అనేది. అవునవును. ఈ ఉన్మాదం చూసి ఇంకొంతమంది పుట్టుకొస్తారు. మన వాళ్ళలో కూడా కొద్దిగా యూనిట్ లేదన్నా. కొద్దిగా కాదు, అసలు యూనిటీ లేదు, జీరో. క్రైస్తవులలో యూనిటీ అనేది జీరో, ఐకమత్యం అనేది జీరో లేదన్నా. లేదు అసలు. అందులో డౌట్ ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోండి, ఒకళ్ళనొకళ్ళు ఇది చేసుకోండి అంటే మాత్రం ముందుంటారు. ఇదే రాత్రి పొగలు ఇదేనా, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా. వాళ్ళు ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఈర్ష్య, ఒకళ్ళ మీద ఒకళ్ళు తిట్టుకోవటం, వీటిలో మాత్రం ముందుంటారు తప్ప ఐకమత్యం ఏడ నుంచి వచ్చింది? ఇలాంటివి జరిగినప్పుడు ఏదున్నా పక్కన పడేసి మొత్తం ఒకటి ఏకం అవ్వాలి, అక్కడ పోయి కూర్చోవాలి. నువ్వు జుట్టు పట్టుకొని లాక్కొచ్చి లోపల వేసిందా కూర్చోవద్దా? కూర్చోవాలి. మనకేం పట్టింది అన్నట్టుగా ఉండబట్టే ఈ రోజు ఆ కొడుకులకి కాళ్ళు వస్తున్నాయి అమ్మతం మొదలు. ఎవరికో జరిగింది, మాకేం పట్టింది, మాకేం జరగలేదు కదా అన్నట్టుగా. మన దేవుణ్ణి కదా వాడు దూషిస్తుంది. అంత దారుణంగా లాభాష ఉపయోగించి మాట్లాడుతుంటే వాళ్ళకి ఎంత మదం ఎక్కి కొట్టుకుంటున్నారు. గలీజ్ వ్యవహారం అంతా వాళ్ళ దాంట్లో రంకు బొంకు కథలన్నీ వాళ్ళ దేవుళ్ళు అన్ని వాళ్ళ గ్రంథాల్లో పెట్టుకొని అసలు యేసుక్రీస్తుని విమర్శించే అర్హత ఉందా వీళ్ళకి? అర్హత లేదన్నా వాళ్ళకి. బైబిల్ తాగే అర్హత కూడా లేదు. మళ్ళీ మాట్లాడు లేదండి, మనం సైలెంట్ ఊరుకోకూడదు. వాళ్ళ తగ్గ విధంగా బుద్ధి చెబితేనే. ఇలాంటి ఏం జరిగినప్పుడు మూకమ్ముడికి ఎదుర్కోవాలి అందరు కలిసి. అనంతపురంలో ఒకటి ఎస్ఐ చర్చ్ అని ఉంది. సంవత్సరం నాటి ఎస్ఐ చర్చ్ అని ఉంది. 100 సంవత్సరాల పైన దానికి చరిత్ర. ఇట్లే కట్టెలు తీసుకొని పోయి అన్ని గడాలు తీసుకుపోయి పగలగొట్టాల చర్చ్ అని ప్లాన్ చేస్తుంటారు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. అంటే ఇది సండే రోజు బాగా ఆరాధన జరిగేసరి. ఎప్పుడైతే నాన్న వాళ్ళు ఈ యూత్ అంతా నాన్న, మీరు ముసలి వాళ్ళు, చేత కాకుండా వాళ్ళందరూ మీరు ఆరాధనలో ఉండండి, ఇట్లా వచ్చి ఆరాధన టైంలో పగలగొట్టాలి ఉన్నారంట, మేము కట్టెలు తీసుకొని మందిరం చుట్టూరా నిలబడతాము, రాని చూస్తాం, మేము బయట యుద్ధం చేస్తాం, మీరు జరపండి అన్నారట. అది అట్లే జరిగిందా? ఊరికే 2 వారాలు అట్లాగే కట్టెలు తీసుకొని అంత యువనసులతో బయట చుట్టూరు కాసుకున్నారంట. ఆ పరిస్థితి చూసారని ఇంక పోతే మాకు పట్ట సైలెంట్ అయిపోయారంట. అదే నేను అంటుంది. ఇప్పుడు నేను చెప్పింది కూడా అదే ఎగ్జాక్ట్లీగా. నువ్వు ఎప్పుడైతే సైలెంట్గా ఉంటావో కనీసం బుస కొట్టాలి కదా అంటాను నేను. అది కరెక్ట్ నువ్వు కరవపోయినా కనీసం బుస కొట్టడం తప్పు లేదుగా. ఖచ్చితంగా బుస కొట్టి వాళ్ళని బెదిరేయటం తప్పు లేదుగా. ఆ పని కూడా ఎందుకు చేయలేకపోతున్నారు మీరు? ఖచ్చితంగా అసలు ఇప్పుడు వాళ్ళు కట్టెలు పట్టుకొని కాపలా ఉండారని తెలిస్తేనే వీళ్ళు వెనక తగ్గింది. కొడతారేమోరని భయం పుట్టే కానీ వీళ్ళు వెనక తగ్గింది. లేకపోతే వచ్చి ఏదో వాళ్ళు దాడి చేసేవాళ్ళుగా. ఖచ్చితంగా చేసేవాళ్ళు. ఇప్పుడు మనం వెళ్తున్నాం దారిన, ఒక కుక్క మన మీదకి వచ్చింది. మనం దాన్ని చూసి పరిగెత్తామనుకో, ఇక అది మనం ఎంత దూరం పరిగెత్తే అంత దూరం దానికి ఇంకా అలసైపోయి ఇంకా పరిగెత్తింది మన ఇంటికి. మరి ఏం చేయలే, మనం చూసి పరిగెత్తున్నాళ్ళని చెప్పి అది ఇంకా పరిగెత్తింది. నువ్వు ఎప్పుడైతే దానికి ఎదురు తిరిగి కిందకు వంగి రాయి తీసుకుంటావో అది అక్కడ ఆగిపోద్ది అంతే, నీ మీదకి రాదు అది. ఖచ్చితంగా నేను చాలా సార్లు చూసాను. నాకు కూడా అనుభవం 2-3 సంఘటనలు అలాంటి. నువ్వు పరిగెత్తావా నీ ఎంత దూరమైన దొరుకుంటుంది అది. నువ్వు అక్కడే దాన్ని ఎదిరించి కిందకు వంగి ఒక రాయి తీసుకో, అది నీ దగ్గరికి వచ్చింది చూద్దాం. పరిగెత్తావు నువ్వు రాయి వేయాల్సిన పనిలా, నువ్వు కిందకు వంగి ఒక రాయి తీసుకొని నిలబడి అక్కడ ఎదిరి దాన్ని. నేను అంటాను అదే, కనీసం ఆ పని అన్నా చేయలేకపోతున్నారు ఈ రోజు. ఖచ్చితంగా అదన్నా చేయాలి. మేమయ్యా పోతున్నాం కదా, మీ గ్రామం దాటి పోతున్నాము అని అంటారు. గ్రామం అంత ఒక్కందే అయినట్టుగా మాట్లాడుతూ ఉంటే వీళ్ళు. భారతదేశంలో ప్రతి అణువు మందే, మరి ప్రతి భూభాగంలో ఎక్కడైనా సరే మనం స్వేచ్ఛగా తిరగవచ్చు, మన ఇష్టం అది. మరి చెప్తున్నా మనం వాడేవాడు నువ్వు కాదంటానికి. వేరే దేశాల నుంచి మనం అమెరికా నుంచో లేకపోతే ఇంగ్లాండ్ నుంచో లేకపోతే ఇరాక్ ఇలాంటి దేశాల నుంచి రాలేదు కదా మనం. రాలేదు కదన్నా మనం. ఇది ఈ భూమి వాడికి ఎంత హక్కు ఉందో అంతే హక్కు మనకు కూడా ఉంది. మనకే ఉందన్నా. ఇంకా ఆర్యులు అని పిలువబడే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఈ తెగల్లో, ఈ మతోన్మాదుల్లో కొన్ని తెగలు. వాళ్ళు బయట నుంచి వచ్చారు, వాళ్ళకి రైట్స్ లేవు. మనం మూల నివాసులు, మనం ఎప్పటి నుంచో ఉండేవాళ్ళు, మనకు రైట్స్ ఉన్నాయి ఇక్కడ. మనకున్న స్వేచ్ఛ వాళ్ళకి లేదు ఈ భూమి మీద. మరి అట్టేటప్పుడు ఎందుకు భయపడి పరిగెత్తడం వాళ్ళని చూసి? ఏదో మనం అసలు ఈ దేశం మంద కాదన్నట్టుగా భయపడతా ఉంటారు మన క్రైస్తవులు. నెగ్గి తీయచ్చు అన్న, మేమేం తప్పు చేయడానికి వచ్చాం.
చెప్పండి మీ గ్రామాన్ని ఏమైనా దోచుకొని అదిగో పోవడానికి ఇది కానీ లేదు, చుట్టుముట్టి అందరూ వంగ తీసి 4 గుద్ది పడేయాలి బ్రదర్. కాళ్ళు చేతులు ఎరగను కాడ పడేస్తే అప్పుడు తిక్క కుదిరిద్ది నా కొడుకులు. వాళ్ళని చూసి మిగతా వాళ్ళు భయపడతారు. అవునవును మరి అమ్మ వాళ్ళు జోలి పోతే వాళ్ళు ఊరుకోరు అని. అవునవును అదే నేను అంటుంది. ఇప్పుడు వాళ్ళ రాముడు గురించి వాళ్ళ సీత గురించి అదే మాటలు ఎవరైనా మాట్లాడి ఉంటే ఈ పాటికి వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు? మన వాళ్ళ పాప మీద వాళ్ళు పట్టించుకోరు. జైల్లో ఉండేవాళ్ళు ఎవరైనా సరే. అది మరి ఇప్పుడు క్రైస్తవుల్ని, యేసుక్రీస్తుని మేరీ మాతను తిడుతున్నటువంటి దుర్మార్గులు ఇంకా బయట తిరుగుతున్నారంటే దాని తప్పు ఎవరిది? క్రైస్తవులు తప్పది. మనదే మనదే క్రైస్తవులదే తప్పు అది, వాళ్ళ తప్పు కాదు. నా దృష్టిలో క్రైస్తవులదే తప్పు. ఎందుకంటే పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళు. వాళ్ళ గురించి పట్టించుకోవట్లేదు కాబట్టి. వాళ్ళని వదిలేస్తున్నారు కాబట్టి. అవునవును నిజంగానే చెప్తున్నాను. ఓ పాస్టర్ అయింది కూడా నాకు కూడా అన్ని విషయాలు తెలియవు. మీరు అన్ని చరిత్రలు తెలుసుకొని, మీరు పాస్టర్ కూడా కాదు విశ్వాసం చెప్పారన్న మీరు. అవును, నేను విశ్వాసమే. విశ్వాసం అని చెప్పారు ఒకసారి మీరు. మరొక విశ్వాస అయింది కూడా అన్ని గ్రంథాలను పరిశోధించి ఎన్నో సత్యాలు తెలుసుకొని వాళ్ళ ముందు 2 డిబేట్లు కూర్చున్నావు, వీడియో చేసి నువ్వు అడిగే ప్రశ్నలకి వాళ్ళ సమాధానాలు చెప్పలేకపోతున్నారు సంశీవరావు. నా నిజమంటే ఇప్పుడు ఈ కారణం ఏంటంటే ఇన్ని గ్రంథాలు కొని చేయాలని ఇట్లాంటివన్నీ వస్తున్నాయనే. ఈ మతోన్మాదులు లేనిపోయినవన్నీ బైబిల్ మీద విమర్శిస్తున్నారు కాబట్టి. ఇప్పుడు ఆయన దగ్గర మీరు అదే చండాలం, ఆ భూతు, ఆ దరిద్రం అంతా ఎక్కడ ఉందో తేల్చడానికే ఇవన్నీ ఇంత పరిశోధన చేయటం మనం. ఖచ్చితంగా లేదు. వాడు ఆయన దగ్గర అన్నారు కదా నా ఇప్పుడు క్లాస్ వందనాలు కృతజ్ఞత చెప్పాలా, నీ కృతజ్ఞత చెప్పాలా దగ్గర అన్నారు కదా మీరు. 3 సంవత్సరాల నుంచి మీరు మమ్మల్ని ఎంత బాధిస్తున్నారో, మేము ఎంత వేదన పడ్డాం, మీరు ఇప్పుడు ఎంత వేదన పడుతున్నారో మేము అంత వేదన పడ్డాం మీకంటే ముందు. ఆ వేదన పడి మేము ఈ వీడియో చేస్తూ ఉండేదని చెప్పారు కదా ఆయన సమాధానం. సృష్టికర్తను పూజించాలా, సృష్టిని పూజించాలా అన్నప్పుడు నేను ఎగ్జాంపుల్ అతనికి చెప్పాను. ఫోన్ కాల్ మాట్లాడి దాదాపు 4 ఏళ్ళు అయి ఉంటుందిలే, ఇప్పుడు కాదు అది. అవునా? 4 ఏళ్ళు అయి ఉంటుంది అది. అదే అతను మాట్లాడిన మాటలో ఆ సందర్భంలో చెప్పాను అనమాట. ఇప్పుడు నువ్వు దారిని వెళ్తున్నప్పుడు నీ దాహం వేసింది, అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని మంచినీళ్ళు అడిగావు, ఆ ఇంట్లో పోయి మంచినీళ్ళు తెచ్చాడు గ్లాస్ తోటి. నువ్వు కృతజ్ఞత ఎవరికి చెప్పాలి? ఆ ఇచ్చినటువంటి వ్యక్తికి చెప్పాలా, అంతేగాని గ్లాసు పెట్టకూడదు కదా. నువ్వు దండం గ్లాస్ ఆడబెట్టి థ్యాంక్స్ గ్లాసు అని చెప్పి నువ్వు దారిని పోయావంటే, ఇప్పుడు ప్రకృతిని పూజించే వాళ్ళంతా అదే కదా. దేవుడు మన కోసం మనం బ్రతకటానికి ఈ ప్రకృతిని మనకి ఇస్తే, నువ్వు సృష్టికర్తను వదిలిపెట్టి ఈ ప్రకృతిని పూజించడం ఎంతవరకు కరెక్ట్ అనేది అతనికి అర్థమయ్యేటట్టు చెప్పాను నేను. అది చెప్పారు బాగా నాకు అర్థమైంది. అట్లనా మీలాంటి వాళ్ళ దగ్గర ఏం మాట్లాడలేరు వీళ్ళు. కొంచెము అంత ఈ లోక గ్రంథాల గురించి అంత తెలియని వాళ్ళకి మన దేశ తొందరగా తెలిసిద్దిలే బ్రదర్. ఇక్కడ నుంచి అందరికి అర్థమైంది. ఈ నెలలో మన ఈ బుక్ వచ్చింది బయటికి. చాలా విషయాలు క్రైస్తవులకి, పాస్టర్లకి, అలాగే యవనస్తులు ప్రతి సంఘంలో కూడా ఈ బుక్ ఉండాలి. ప్రతి విశ్వాస చేతులు ఈ బుక్ ఉండాలి. అప్పుడు ఇట్లాంటి మతోన్మాదులను ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. అంటే ఇప్పటి వరకు వాళ్ళకి తెలియక ఏముందనేది, ఇప్పుడు అవన్నీ కొనలేరు, చదవలేరు, అంత టైం ఉండదు, ఎవరి పనులు సరిపోతుంటాయి. సో నేను అదే పని మీద ఉన్నాను కాబట్టి, ఆ పని నాకు దేవుడు నాకు అప్పచెప్పాడు కాబట్టి నేను అది కంప్లీట్ చేశాను దేవుని దయ వల్ల. సో అది మీ చేతుల్లోకి వచ్చిందంటే ఇక మామూలుగా ఉండదు కథ. ప్రతి ఒక్కళ్ళు సమాధానం చెప్పొచ్చు. అన్న తప్పకుండా నాకు బయటకు వస్తే నేను ఒకటి తీసుకుంటాను అన్న. ఓకే నేను ఒకటి తీసుకుంటాను, చదువుతాను, ప్రిపేర్ అవుతాను. ఓకే, 10 రోజులు ఆగి ఫోన్ చేయండి నాకు, నేను అది మీకు పంపించాను. ఓకే మీ నెంబర్ ఎప్పుడు ఫీడ్ చేసుకోలేదు. నాకు వీడియోస్ లో ఉంటుంది కదా, ప్రతి వీడియోస్ లో ఉంటుంది, ప్రతి వీడియోలో నా నెంబర్ ఉంటుంది. ఇంకా అట్లానే నేను ఫీడ్ చేసుకోలేదు మీ నెంబర్. సరే చేసుకుంటే ఫీడ్ చేసుకుని మళ్ళీ నువ్వు అన్నట్టుగా చేస్తాను. 10 రోజుల తర్వాత చేస్తాను. ఓకే సరేనా, మంచిదినా, చాలా వందనాలు.